సో హాయ్ అండి, ఇది డే 24 విత్ హెడ్జింగ్ బ్యాచ్. ఇది నిన్న మీరు చూడొచ్చు, నిన్న మార్కెట్ సేమ్ పైకి వచ్చింది, చాలా టైం పాస్ చేసింది, దాన్ని పడింది. ఈ రోజు మార్కెట్ కూడా చూడండి, మార్నింగ్ ఓపెన్ అయింది, ఒక ట్రాప్, ఇదంతా ట్రాప్ ఏరియా, షార్ప్ గా కింద పడింది, మళ్ళీ షార్ప్ గా అంతే క్యాండిల్, మళ్ళీ రోజంతా టైం పాస్. ఇది ఓవరాల్ గా. బట్ ఈ రోజు మాకు ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, బై సిగ్నల్ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఎంత? జస్ట్ 320 రూపీస్ లో వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ ఎంట్రీ తీసుకున్నా, అది మార్కెట్ కిందకి ఇక్కడ పడింది, లాస్ కవర్ అయిపోయి ఈ రోజు మేము డే ఎంతలో క్లోజ్ చేసాం? 408 రూపీస్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మార్కెట్ అర్థం చేసుకోండి, ఇంత వాలటైల్ ఇంత వరస్ట్ లో ఉన్నా మేము బిగ్ లాసెస్ ఇవ్వట్లేదు, అలాగని బిగ్ ప్రాఫిట్ సంపాదించుకోవట్లేదు, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మాకు 300 లాస్ వచ్చింది, నిన్న 200, ఈ రోజు కూడా లాస్ వచ్చింది, బట్ లాస్ కవర్ చేసి ప్రాఫిట్ లో ఇచ్చింది. ఆ ముందు రోజు ఎంత? ఒక 400 లాస్. ఓకే, ఆ ముందు రోజు ఎంత? ఒక 800, 2400 లాస్. ఓవరాల్ గా మేము మొత్తం కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ లాసెస్ చూస్తే నాకు ఓవరాల్ గా కలిపి 3200 దాటలేదు. బట్ మీరు ఈ రేంజ్ మార్కెట్ లో ఇప్పటి వరకు ఎంత మంది బయింగ్ చేసి డబ్బులు ఎంత పోగొట్టుకున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. హెడ్జింగ్ లో ఉన్న బెనిఫిట్ ఇదే. ఇంత మార్కెట్ ఎంత వాలటైల్ అయినా, సడన్ గా మార్కెట్ స్పైక్ ఇచ్చినా హెడ్జ్ లో మీకు పెద్ద లాసెస్ రావు. ఈ పాటికి చాలా మంది ఈ సైడ్ వేస్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టేసుకుని ఉంటారు బయింగ్ లో. బట్ మేము 400, 500, 600 ఇది మా మ్యాక్స్ లాస్. ఇఫ్ రివర్సల్ ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మా మ్యాక్స్ లాస్ కవర్ అయిపోద్ది. ఇది కూడా నేను కవర్ అయిపోయింది, బట్ నేనే తీసుకోలేదు. ఈ రోజు మనకు టైం లోనే, అంటే 12 లోపల వచ్చింది కాబట్టి తీసుకున్నాం. ఇది మనకు ప్రాపర్ గా మన లాస్ అంతా కవర్ చేసి ఎక్స్ట్రా ప్రాఫిట్ ఇచ్చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.